హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది ఒక చిన్న స్మాల్ గార్డెను. ఒకసారి చూడండి, కొంచెం ఒక ఐడియా కోసము ఇలా చూపిస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను. మా తమ్ముడు భార్య చాలా బాగా గార్డెన్ చేస్తుందన్నమాట. అమ్మాయి చక్కగా చిన్న చిన్న ఐడియాలండి, మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చిన్న చిన్న వీటిల్లోనే అండి, చూడండి చిన్న చిన్న బాటిల్స్లోనే ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. ఇదైతే రణపాల ట్రీ అండి, చక్కగా చిన్న ప్లాంటర్లోనే పెట్టింది, బాగా వచ్చాయి. ఒకసారి అయితే ఈ గార్డెన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. మంచిగా చిన్న చిన్న ఐడియాస్తోనే మనము చక్కగా ఇలాగా పెంచవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ రణపాల అండి, ఇది కూడా రణపాలే. ఇందాక చూపించింది రణపాలే, ఇది రణపాలే అన్నమాట. ఇవి కూడా చూడండి చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో అసలు. ఇది బచ్చలి చెట్టు ఇట్లా అల్లిచ్చింది చక్కగా. ఇంటికి చెట్లేనండి, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, దీని పేరు అయితే గుర్తు రావట్లేదు కానీ చాలా బాగుంటాయి. ఇది చిన్న ఆకు పెట్టినా చాలు అన్నమాట, వచ్చేస్తుంది. ఇది రణపాలే. ఇది కొమ్మ పెట్టినా చాలండి, వచ్చేస్తుంది. ఇది కూడా రణపాల. ఇవైతే గ్రో బ్యాగ్లో వేసిందండి, చూడండి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ అన్నమాట. ఇట్లా మనం ఓన్గా కూడా కుట్టచ్చు, వీటిల్ని స్టిచ్చింగ్ చేయొచ్చు అన్నమాట. గ్రో బ్యాగ్స్ ఇవి మీషోలో తెప్పించినటువంటి స్టాండ్స్ అండి. ఇవి చక్కగా స్టాండ్స్ మీషోలో తెప్పించింది. ఇదైతే మిల్కీ అండి, పేరు మిల్కీ. ఇక్కడ చూడండి చిన్న, ఇది చూసారా, హుండీ బుడ్డి అన్నమాట. ఇది పాడైపోతే ఇంకా దీంట్లో వేసింది, ఎంత బాగుంది చూడండి. ఇలా టేబుల్ మీద పెట్టేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడైనా బ్రతుకుతుందండి, ఎండలో ఉంటుంది, నీడలో కూడా ఉంటుంది అన్నమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది కూడా వేస్ట్ చేయకుండా, ఇది కూర వండుకునే దబరండి, వేస్ట్ చేయకుండా చక్కగా రంగేసేసి ఇలాగా టేబుల్ రోజాలు అయితే పెట్టిందండి. ఇది చూడండి. తర్వాత మనీ ప్లాంట్ ఇలా బాగా అల్లిచ్చేసింది. తర్వాత సన్నజాజి చెట్టు అండి, చక్కగా ఉంది చూడండి. ఈ పక్కనే చూసామంటే ఇంకా ఉన్నాయి ట్రీస్, ఒకసారి అన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీని పేరైతే తెలియదు కానీ చాలా బాగా ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను మా ఇంట్లో చేసి పెట్టానండి, చూపించాను మీ అందరికీ. ప్రతి కొమ్మకి ఫ్లవరే వస్తుంది అన్నమాట ఈ సీజన్లో. ఇవైతే బెండకాయల చెట్లు అండి, ఇట్లా గ్రో బ్యాగ్స్లో బెండ చెట్లు కూడా వేసేసి ఉంది. చూడండి బెండకాయ ఇట్లా. వీటినైతే కాశీ రత్నాలు అంటాం మేము, మరి మీరేమంటారో చెప్పండి కామెంట్లో. ఇవి చాలా అందంగా ఉంటాయి అన్నమాట చూడటానికి. సాయంత్రమే ఈ ఫ్లవర్స్ అయితే పూస్తాయండి.
ఇట్లా ఆయిల్ టిన్స్లో అండి, ఆయిల్ టిన్స్లో ఈ విధంగా వేస్తుందన్నమాట. చూడండి ఒక ఐడియా. ఇట్లా కలబంద చెట్టు అండి, ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సింది కలబంద. ఇప్పుడు ఈ కలబందను కూడా ఇలాగా మిక్సీ కొట్టేసి వాటర్లో కలిపి ఏ చెట్టుకైనా వేసామంటే చాలా మంచి బలం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో అసలు. వీటిలో కలర్స్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. ఇంకో కలర్ కూడా ఉందండి ఇటువంటి ట్రీ. ఇదైతే చుక్కమల్లి అంటామండి మేము. చాలా బాగుంది, బాగా వచ్చింది అన్నమాట. తర్వాత ఇదిగోండి, ఇది ఇంకొక కలరు. ఇందాక చూపించిందేమో పింకు, ఇదేమో రెడ్ అండి. ఇక్కడ మల్లి చెట్టు ఉంది, సన్నజాజి చెట్టు కూడా ఉంది. ఇది మల్లి చెట్టు, ఇదేమో బొప్పాయి చెట్టు అండి. ఇదేమో హైబిస్కస్ చెట్టు, పాల్ రోస్ హైబిస్కస్. తర్వాత ఇదండి, ఫుల్ ఫ్లవర్సే అయితే ఉన్నాయి. ఇది హైబిస్కసేను, కానీ రెడ్ కలర్ అన్నమాట. చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి, ఒక 50 అబోవే ఉన్నాయి ఫ్లవర్స్. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా చుక్కమల్లేసి ఉంది, మల్లి చెట్టు ఉంది. తర్వాత ఇక్కడ ఇవైతే ఎప్పుడు అండి ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది పార్కులో ఉంటే తెచ్చేసింది మా తమ్ముడు భార్య. ఇలా ఉంటుందన్నమాట ఫ్లవరు. ఇది మొగ్గ, కానీ ఫ్లవర్ పూస్తే చాలా బాగా వస్తుంది. ఇదేమో ఎలిఫెంట్ ఇయర్స్. ఇది చూడండి ఒకసారి, మిక్సీదండి, మిక్సీ జారు వేస్ట్ చేయకుండా ఇట్లా ఏమైనా ఇలా ఉంటే వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం కలరింగ్ ఇచ్చేసామంటే బాగుంటుంది. నేను కూడా ఇలాంటి దాంట్లో పెట్టున్నాను ఇంట్లో. దీనికైతే ఒక మంచి ఫ్లవర్ వస్తుందండి, సూపర్గా ఉంటుంది. నాకు పేరైతే తెలియదు కానీ చామంతి కూడా ఉంది, అన్ని చామంతులు. తర్వాత ఇది కూడా అండి ఒక మంచి ఫ్లవర్ అయితే పూస్తుంది. ఎలిఫెంట్ ఇయర్స్ అండి, చిన్న కొంచెం పెట్టామంటే బాగా వచ్చేస్తుంది. ఇది ఎక్కువ నీడలో ఉంటే బాగా వస్తుంది అన్నమాట ఈ ట్రీ. ఇవి నేనే ఇచ్చాను కొంచెం, చూడండి ఎంత అయిందో. ఇంకొంచెం ఇక్కడ వాల్ గార్డెనింగ్ ఉంది, ఒకసారి చూడండి. ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ అండి, ఆయిల్ క్యాన్స్. చిన్న డిజైన్ ఇచ్చేసింది, రంగు పూసి డిజైన్ ఇచ్చేసింది, చాలా బాగుంది అసలు. చిన్నది కూడా వేస్ట్ చేయకుండా చాలా బాగా అయితే చేసిందండి. ఇది చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో, చిన్నది. ఇది కూడా వేస్ట్ చేయకుండా వాటర్ క్యాన్ది, దీన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు, కుండీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి అల్యూమినియంది, రంగు కొట్టేసి ఇవి పెట్టేసింది. చక్కగా ఇవన్నీ ఉన్నాయండి, కాశీ రత్నాలు అనుకుంటా. ఇవంతా ఇవే, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఇవి సాయంత్రం పూట. ఓకేనండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. మరలా మీ మంచిగా ఇంకొక వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.